అందుకు లేదేమో తెల్లారికి వెళ్ళిపోయి ఉంటుంది. నిద్రపోతా ఉండిద్ది. నిద్రపోతా ఉండిద్దా? ఏం సుయ్యందే హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. హలో, గుడ్ మార్నింగ్. పొద్దున్నే భాగ్యం ఆదివారం కూడా సెలవు లేదని చెప్పానండి. వాళ్ళ మనసులో అయితే వాళ్ళు అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళు చర్చికి వెళ్ళాలి కాబట్టి, సండే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి యథావిధి రోజు టైంకి అయితే వాళ్ళు లేపేశానండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఏం చేస్తారు? సర్లే, నువ్వు వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తావు అంటే కొంచెం గుండెలో మంటగా ఉంది, కడుపులో సెలైంది అమ్మకి, వేడి నీళ్ళు పెట్టు. మీరు వెళ్ళి నీళ్ళు పెట్టండి మొక్కలకి, మోటార్ వేసుకుంది పెట్టండి. వామ్ వేస్తావా? మొన్న ఒక వీడియోలో అన్నారండి, మీరు శుభ్రం చేసుకోరా వంట వండే ముందని. అంత టైం లేక హడావిడి, ఖాళీ ఉంటే ఎందుకు చేసుకోండి. ఈరోజు సండే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఝాన్సీ అయితే క్లీన్ చేసుకుంటుంది. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఝాన్సీ సెలవా? ఉదయం పనులు చేసుకోవాలి. ఈ గ్లాస్కి అయితే కాలనే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. ఇంకా కాదు కూడదు అనుకుంటే మనం ఏదన్నా చెత్త ఇది వేసేది చేసి షాంపూ వేసి రుద్దిపోయింది అంట. అదైతే తెలియదు, అదంటే కాస్ట్ కదా కాలిన్. ఇకపోతే ఇంత ధైర్యంగా చన్నీళ్ళు అదే కాలిన్ స్ప్రే చేసామంటే ఇది చల్లగా ఉంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా చల్లటి నీళ్ళు కానీ ఇట్లాంటిది కానీ ఏది కొట్టొద్దు. క్లీన్ చేయి, ఫైనల్ టచ్. నీట్గా ఉంటుంది కాలిన్. అయిపోయిందండి, అడుగును కొంచెం ఉంటే స్ప్రే చేసా. సెంటర్లో తోడు నీట్గా వచ్చింది. అద్దం కనపడాల, ముఖం కనపడిందా? ఏది పెట్టు, మాకు కనపడ. ఇప్పుడు చూడు ముఖం, ఇంక ముందుకెళ్ళు. ఇంకా కనబడుతుంది. ఎవరు దొరికితే కనపడింది? నువ్వు వండంగా నాకెందుకు దండగా. పెట్టు పెట్టు, తెచ్చా నేను తెచ్చా. అదండి, మనం చేయి పడితే ఆ మాత్రం ఉండాలి. అవును, అందరికి పిల్లల కోసం అయితే ఈరోజు పులిహార చేద్దాం అనుకుంటున్నానండి. మళ్ళీ లేట్ అయింది కదా, ఓ పక్కన గ్యాస్ ప్లేట్ ఖాళీ ఉంది కాబట్టి. రేషన్ బియ్యం పోయిన నెల కూడా తేలేదు. తేలేదయ్యా, వేస్ట్ పోతే ఎత్తు రావాలి. ఏం చేస్తా? సరే వెళ్ళిపోయి అతవా ఎవరు తిప్పాలి, సరేనా? స్లోగా తిప్పు, ఎవరు తిప్పు. లాక్కెళ్ళి పైపు. సరిపోయిద్దా పైపు? ఏలాటం పెట్టు వస్తే, ఏలాటం పెట్టమ్మా. ఝాన్సీ ఏందో వచ్చినాయి, ఇది ఏడే ఏంది ఎంత ఉండే ఏంది ఒకటి
ఇక్కడ వచ్చినాయి, అందరు పరిగెత్తుకుంటూ వచ్చారు చూడు. ఇక ఇక్కడ పూలు తాళ పూలా, తీగ మళ్ళీ తీగ మళ్ళీ కొయ్యవా ఇప్పుడు? కొత్త పిల్లలు జల్లేసిన కొద్దాం. ఈ బాక్స్ ఎక్కడ పెట్టు. ఏంటి ఇది రైటింగ్ స్కిల్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో దొరికిందండి వీడియో. వాటినైతే ప్రాక్టీస్ చేస్తున్నాం. పొద్దున్నే లేచి ఏ రాత్రికి తీసుకుంది. అగమ్మా ఇది తీసేయి, సిరే ఇది తీసేయి. ఇదిగో దీంట్లో రాడ్లు ఏమన్నా తీసి, ఇక చెమ్ము ఆ రాడ్డు మొక్క సితారగాడు సరిగ్గా పెట్టాలి, చాలా పెట్టాలి. కొబ్బరి చెట్టుగాను, ఎవరి చెట్టు అది పెద్ద కనాలా? ఎంత చేసుకున్నాండి ఈ పంది కుక్కలు వదిలి పెడతలేదు. ఇంకా నయ్యి వాటర్ పైప్ లైన్ పక్కనే దిగుంది. ఇందులో పంది కుక్కలు ఏముంటాయో పాములు ఉంటాయో. అటు కూడా ఉందా? అబ్బో పెద్ద కన్నం ఏముంది. హలో ఉన్నారు లోపల? సితారా పైపు తీసుకురమ్మా, నీళ్ళు పెడదాం. వస్తాయి ఏమో ఉంటే ఇటేమా, ఇటు నిలికిదేమా. వస్తాయి అంటారా? దూసుకొస్తాయేమో. సితారా జాగ్రత్తగా ఉండి పారిపోతానికి. సితారా వచ్చిద్దాము. లే లే కర్ర తీసుకుని రెడీగా ఉండ, పంది వచ్చిద్దాము. ఏమొచ్చిద్దో ఏం అన్ని నీళ్ళు వెళ్ళినాయా? మరి ఎందుకు వెళ్తున్నాయి? చాలా నీళ్ళు వెళ్తున్నాయి. ఊరే పందికొక్కు లేదేమో, తెల్లారకు వెళ్ళిపోయి ఉంటుంది. నిద్రపోతా ఉండిద్దా? పాము ఏం చాలా నీళ్ళు పెట్టాను, మరి రావట్లా బయటికి. నిండిపోయేది రావట్లేదు. నేను ఎండతలేదు, వెళ్ళిపోతున్నాయి. పెడతానే ఉండ. తీసుకురా. ఇది కూడా వచ్చినట్టు ఏం కనపడలేదులే. ఇది మొన్న చుట్టాలు వచ్చినప్పుడు అండి, మన సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి గొడ్డలు కూడా అక్కడే తీసుకొచ్చి పగలేసా పొలంలో. ఎంత పెట్టినా రావట్లేదు, నిద్రపోతుంది అంటున్నావుగా. ఆగో నీళ్ళు తాగండి అంతలోకి వెళ్ళి. వెళ్ళండి చిన్న చిన్న టీ కప్పులు తెచ్చిందమ్మాయి. సరిపోయి ఆడబెట్టి తాగండి. సితారా ఎక్కువ పైకి ఎక్కువ, ఫస్ట్ అయి తాగు, నేను పెడతాలే. ఇంట్లోకి వెళ్ళిపోయిందంటావా? ఇటు మరి పూర్తి చేస్తున్నాయి. వెళ్తాను, నేను ఎండతలేదా? సరే మీరు వెళ్ళండి, సరే తాగండి. వెళ్ళాలి బాత్రూమ్కి వెళ్ళి ఇది కింద 4 రాళ్ళు పెట్టానమ్మాయి. 4 5 పెట్టాము. ఇటు 5 6 ఆ బొక్కలోకి వెళ్ళిన బయటికి రావాలిగా. లేదమ్మాయి ఎలికి కనిపించుకోక లేదు. నువ్వు పెడతావా? తాగినా పెట్టేది కట్టే మళ్ళేసా. ఓహో మన చేతి నిండా 1,00,000 చేమలు పట్టినాయండి. నల్ల చేమలే, ఎర్ర చేమలు అయితే పాటుకుంటానా? అయిపోయేవాడిని. అయిపోయింది, శుభ్రం అయిపోయింది. సితారా కదల్లా, సిరి కదల్లా, కదిలించండి.
చేర్స్ చేర్స్ నువ్వు మన విండోస్ చేర్స్. నాకు పోసా. చేర్స్ అనే దానికి మీకు అర్థం తెలుసండి, ఫాస్ట్గా చెప్పేస్తాను. ఈ చేర్స్ ఎందుకు కొడతారంటే, నేను ఎక్కడో గూగుల్లో నెట్లో చూసాను. ఎక్కడో పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు కదా, ఒక దేశానికి, ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఇంకో రాజు వెళ్ళేవాడు కదా. నీకే ఝాన్సీ తెలుసుకోండి. అప్పుడు వెళ్ళినప్పుడు రాజులకి మద్యపానం ఇస్తారు కదా, వెల్కమ్ డ్రింక్ ఇస్తారు కదా, ముందు తాగుతారు కదా. రాజ్యానికి వెళ్తే మంచి విందు తయారు చేసి ముందు పోస్తారు కదా. అంటే అలా తెలియదుగా ముందు పోతారని. మనం ఇప్పుడు దంసా పెట్టేస్తున్నాం, ఇంతవరకు ముందట పోసేది పానీయాలు ఉండేవి అనమాట. పానీయాలు అంటే ఏం జరిగేదంటే, ఇప్పుడు నువ్వు నా రాజ్యానికి వచ్చావు, నా రాజ్యానికి వచ్చేప్పుడు నేను నీకు డ్రింక్ ఇచ్చా, నా చేతిలో ఒకటి నీ చేతిలో ఒకటి, నువ్వు వచ్చిన రాజు అనమాట. ఇప్పుడు ఇద్దరం చేర్స్ కొడతాం వల్ల ఈ డ్రింక్ లో ఇట్లా గట్టి కొట్టాడు అనమాట. ఇందులో కలుపుతాయి కదా. అప్పుడు వచ్చిన కొత్త రాజుకి ఏమన్నా విషం కలిపిచ్చారేమో అని తెలుసుకునే దానికి. నా దాంట్లో విషం లేదు, నీ దాంట్లో విషం ఉంది, ఇట్లా కొట్టడం వల్ల రెండు కలుపుతాయి కదా. అప్పుడు నీకు కలిపిన విషయం నాకు పడుద్ది కదా, నా దాంట్లో కూడా పడుద్ది కదా. అప్పుడు నేను చచ్చిన తాగాలి కదా. అట్లా చేర్చి కొట్టినా కూడా నేను తాగానంటే నువ్వు సేఫ్, దాంట్లో విషయం లేదు, నువ్వు కూడా తాగొచ్చు అని. ఒకవేళ నువ్వు కొట్టిన తర్వాత నేను తాకోకుండా పక్కన పెట్టి ఇంత మాటల్లో కలిపి తాగండి అన్నా అనుకో, అప్పుడు ఎందుకు తాగటం లేదు, చేర్స్ కొట్టాం కదా, తాగాలి కదా, ఎందుకు తాగలేదని అనుమానం వచ్చి నువ్వు కూడా తాగు అనమాట. అప్పుడు మొదలైంది ఆ రాజుల కాలంలో నాటి నుంచి మొదలైంది ఈ చేర్స్ అనేది. ఇప్పుడు ఏం తెలియక ఏ చేర్స్ చేర్స్ కమాన్ అని తాగుతున్నారు. ఇప్పుడు కొట్టామనుకో చొక్క కూడా పడుతుంది అందులో. ఆ రోజుల్లో అందుకు కనిపెట్టారు అనమాట. అది అంటే ఇప్పుడు విషయం ఉందా, కషాయం ఉంది, కసకాస తాగు. లేవండి లేవండి లేవాలి, ఫాస్ట్గా లేవాలి. తలసానం చేసి 2 పండుగలకి వెళ్ళి చదువు ఆప అమ్మా, కొద్దిసేపు వీళ్ళు పేపర్ పని చేసి వెళ్ళి సండే స్కూల్కి వెళ్ళి వచ్చిన కానీ తొక్కు పట్టి నారదిస్తాం మిమ్మల్ని. పదండి, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎన్ని సబ్జెక్టులు చదువు, పదండి లేవాలి ఫాస్ట్గా. లేక దోసకాయ మొక్క ఇది కార్తీయ నమ్మకం ఉందా? ఇట్రా 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 చేతులు ఆడకరా, దోసకాయ మొక్క ఆడకరా. శుభ్రంగా ఊడు, సిరి చేతిలో తీసుకుని తీగలు పోకుండా అన్సైడ్ రా. రాడుది రాడుది అండి. ఏర్లు పోతాయి, జాగ్రత్త. పైకి వెళ్తా. దోసపాదు కిందే ఉండాలి, దోసపాదుల కిందే ఉండాలి, బరువుకి ఇలా ఉండవు, తెగిపోతాయి తీగలు కూడా. ఆ మూల డబ్బాలు ఉండే చూడు, కనపడుతుందా? ఆ చుట్టుపక్కల కింద పడే డబ్బాలు కూడా వేసేయమ్మా. ఆటో కూడా లేదు, అవన్నీ వేసుకెళ్ళి అమ్మతానికి ప్లాస్టిక్ డబ్బాలు. కానియాలి, చర్చి టైం అయిపోతుంది, ఫాస్ట్గా కానీ ఎవరి పని వాళ్ళు కానియాలి. అయ్యో అటు వంకాయ మొక్కలు అవి పెట్టింది చూడట్టు. ఝాన్సీ దగలు పెడుతున్నా, అగ్గిపెట్టి తీసుకురా సీతారా వెళ్ళి. యాక్చువల్లీ చెత్త మేమే వాడుతున్నామండి, ఖచ్చితంగా అయితే మేమే శుభ్రం చేయాలి. ఇది మన స్థలం కాదు కాబట్టి నేను నెలకు 2 నెలలకు ఒకసారి చేస్తూనే ఉంటాను. చాలా చెత్త వచ్చేసింది. అయితే చెత్త అయితే తీసేసామండి. ఇటు సైడ్ ఉన్నాయి కాగితాలు, కవర్లు అన్నీ గాలికి ఇటే వచ్చేస్తుంది. ఇది వాడతలేదు కదా, మొత్తం అయితే ఇటే ఉంటున్నాయి అన్నమాట. ఏం వేరేది అప్పు ఏం అంతలా ఊరిందిగా, పర్లేదు కానీ ఇటు ఉండకూడదు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, మా ఆయన తెచ్చింది.
కట్టేసావా ఒక్కొక్క చెట్టు ఆ పట్టుకుంటే చేతి సరిపోయింది. కసింద చెట్లు అంటారు, కసింద మండ అది. ఇటు కూడా దడగట్టయితే బాగుంటుంది దానిలా. ఒకసారి తిప్పుతాం అది. కానీ చూత బాగుందనిలా. పచ్చని చెట్లు మధ్యలో మంట పొగ. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. అబ్బా కానీ పిచ్చి చెట్లు కాదు, మంచి చెట్లు. ఏం సుయ్యందే, ఏం సుయ్యందే అన్సిది డబ్బా లేదు ముందు దేశా అవి పేలతాయి, మూత తీసాన్ని వేయాలి. మేము శుభ్రం చేస్తాం చూసండి. ఆ ఇంటి తాతగాడ వచ్చి ఇదిగో అక్కడ మంట పెట్టాడు మొత్తం. అంటే మనం ఒక అడుగేసాం, తాత 2 అడుగేసాడు. బా థ్యాంక్ యూ తాత. టైం అయిందండి సండే స్కూల్కి. అయిపోయింది, మొక్కలు నీళ్ళు పెడతాం కూడా అయిపోయిందా? అయిపోయింది పెట్టేసి. నిమ్మకాయలు అయితే 4 ఉన్నాయండి. అంటే నిమ్మరసం చేసుకుని కొన్నేమో నేను పులిహార చేశాను. టిఫిన్ కింద ఏం లేదని మళ్ళీ పులిహార చేస్తాను అనమాట. నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఏంటండి ఝాన్సీకి? కంగారులో అన్నం చెవడ పెట్టావు ఏంది? చెవడ పెట్టలేదు. చెవడ పెట్టలేదా? చెవడ పెట్టలేదులే. ఎక్కువ కలపట్లేదండి. రసం తక్కువే ఉంది. రసం తక్కువగా ఉంది, సరిపడా కలుపుతున్నాను. భయంకరమైన కూర ఉంది ఈరోజు, సండే స్పెషల్. సండే స్పెషల్. అవును, మీరు తింటే మర్చిపోలేను కూర. అంతవరకు అదే మా కూర. అవును, ఎప్పుడు వారం 10 రోజులకు ఒకసారి చేసుకునేవాళ్ళం అండి. ఇక్కడ అది అవైలబుల్ లేకపోవడం వల్ల చేసుకుంటలేదు. అవైలబుల్ ఉన్న చోటకి వెళ్తున్నాం ఇప్పుడు. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. తలదొడుచుకోవచ్చుకమ్మా. మన చంద్రముఖి తిరిగినట్టు తిరుగుతున్నావు. వాళ్ళు తిరుగుతాయి. తుడుచుకో. కొన్ని అవకతవకలు ఉండేలండి. ఏమి లేదు, సుమారుగా కట్ చేసి కుట్టేసాను అనమాట. అంటే కొలతలు తీసుకోవాలి ఏం తెలియదు అసలు. ఈ గౌన్ చెప్పినప్పుడు నేను వెళ్ళడం కూడా లేదు అసలు. కాకపోతే ఎక్కడికి కుట్టాలనుకున్నా కుట్టేశాను. చెప్పండి, బాగుంది. ఎవరైనా అయితే మా అమ్మ కుట్టిన గౌన్ అని చెప్పు, సరేనా? కానీ తప్పుడు నేను చెప్పు. సిరే తెచ్చావా? అందిద్దా నీకు? వెళ్తున్నాయి చూడు. కరివేపాకు బాగా తినండి, కళ్ళను సంరక్షించుకోండి. ఏదో కానీ కాదు. తింటావా? ఆ ముక్క చేతం కూడా రాకుండా. నవ్వించాలి. ముద్దకి పల్లి పెట్టుకోండి, బలం తెచ్చుకోండి. మొహం చూపి ఏదో డైలాగ్ అలా చిట్టపట్లు ఆడిపోతే దాన్ని కరేపాకండి, పిచ్చాకంటారు. పిచ్చాకైనా చిట్టపట్లు ఆడిద్ది. అవునా? పచ్చిదే కదా ఇది. కొంచెం మరి పలుకుతుంది.
సరిపోదా? సరిపోద్దులే, చాలా కొత్త మళ్ళీ వేసుకోవచ్చు. కోసం సరిపోదని నేను చూస్తున్నా. పసుపు రావాలమ్మా. వచ్చింది రప్పేస్తా నేను. చూడు, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎవరు తినడానికి సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ నేను. ఎవరో ఇది పోయాలి నేను. పప్పులు బాగుంది. అది పసుపు సాగదు అన్నాడు. నేను సరిపోయింది, తెల్లగా ఉంది. చెప్పు ఎట్లా ఒకసారి నువ్వు చెప్పింది చెప్పు. ఈరోజు చెప్పాలి, ఏం చెప్పావు? పులికి హారం వేసుకుంది కాదు, ఈరోజు పులి హారం వేసుకుందంట మన ఇంట్లో, అందుకని పులిహార చేసామంట. రండి అమ్మాయి రండి. టప్పట్లు కొట్టండి అమ్మాయి అన్సీకి ఒకసారి. 1 2 3 1 2 3 కొట్టలేకపోతున్నారు రా. పెట్టు 1 2 3 చెంతరా ఫ్రీ. ఆడ బడిలో చెప్తానమ్మా అట. ఇదిగోండి, ఖచ్చితంగా 5 సరిపోని వచ్చింది పులిహార ఉదయం పూటకి. రావాలి. 5 6 కూడా అవ్వలేదు లేచేటప్పటికి. 6 గంటలు లేచినా పనులు అవ్వట్లా. మంచిని కూడా తీసుకో. జస్ట్ ఇప్పుడే లేండి పెట్టింది ఇవి. కూలింగ్ ఏం లేవు ఊరనే. ఇదిగో అబ్బొచ్చు, ఎందుకులే అది తీసుకో. ఉండారు ఆడే ఉండారు కూర్చొని. థ్యాంక్ యూ. తెచ్చుకున్నా కూడా బొచ్చా ఎదురు చూస్తుంది నీకోసం. ఎందుకులే అలవాటేగా. బాగుందండి పులిహోర. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్స్ 2 కలిపినలేండి, అందుకు వచ్చింది టేస్ట్. ఇది ఎట్టదమ్మా? ఎవరు చేసింది? ఇంగ్రీడియంట్స్ కలిపింది ఎవరు? ఆడ చెప్పు. నువ్వైతే కలిపేదానివా? అది మరి తినండి, చర్చి టైం అయిపోయింది. సండే స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.